ఒక్కటే నిమిషం, ఒక చిన్న సమస్య అరే చెప్తాను. అరే ఇప్పుడే ఒక్కటే నిమిషం ప్లీజ్. హరీష్ అన్న, గత వారం నుంచి ఒక్క నిమిషం ఆగండబ్బా. ఉద్యమకారులు పార్టీకి కష్టకాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కటే అంటున్నారన్నా, దయచేసి ఇటువంటి లుచ్చాగాళ్లలో లబుడుగాళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇటువంటి ద్రోహులను మాత్రము చేరదీయొద్దన్నారన్న, ఇది హామీ ఇవ్వాలి. రెండో విషయము అన్న, మా సమస్య చెప్పుకుంటున్నాం. మా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇప్పుడే నరేంద్ర మాది గత 5-6 నోటీసులు వచ్చినాయి. కరెంటు కట్ అయింది, వాటర్ కట్ అయింది. మా మదన్న మినిస్టర్ వాటర్ కట్ అయింది. కానీ శ్రీయారికి మాత్రము మినిస్టర్ క్వార్టర్ అట్లనే ఉన్నది, అన్ని సౌకర్యాలు అట్లనే ఉన్నాయి. దీని గురించి ఒక 5-6 రోజుల క్రితం నాకు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మిత్రుడు కలిసి డౌట్ వస్తుందంటే నేను నమ్మలేదు. మా అన్న శ్రీయర్ గారు కడిగిన ముత్యం, మాట మీద నిలబడతాడు, నీతి నిజాయితీ అన్నా గానీ ఇంత డోకాబాజ్ కథ తెలియదన్నా. మా ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్ని కూడా వెకేట్ చేయమని కట్ చేసిండ్రు. ఈ విషయం కూడా మీరు స్పందించాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ జయశంకర్ సార్ కు. గౌరవనీయులు, సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు, ఆత్మీయులు వినయ్ భాస్కర్ గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు దయాకర్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మా ధర్మారెడ్డి గారు, అదేవిధంగా మన కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు సుదర్శన్ అన్న గారు, నరేందర్ అన్న గారు, మా సారన్న గారు, కిషన్ అన్న గారు, యాదవ్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, సమ్మారావు అన్న గారు, జ్యోతక్క గారు, లలితక్క గారు, మరి వేదిక మీదున్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మా అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముళ్ళు, మరి మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా కడియం శ్రీయర్ గారు పోయిన తర్వాత పార్టీలో జోష్ ఎక్కువ కనబడతా ఉంది, నాకు కసి ఎక్కువ కనబడతా ఉంది.